కారణం ఏదైనా సరే సాఫ్ట్‌వేర్ సంక్షోభం మాత్రం క్రమంగా పెరిగి పెద్దదవుతుంది. విదేశాలకు వెళ్లి సెటిల్ అయినటువంటి మన వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఆ ఉద్యోగ సమస్యలొస్తున్నాయి. భార్యాభర్తలో ఎవరికో ఒక ఉద్యోగం మిగులుతుంది. కొంతమందికి కొన్ని చోట్ల 2 ఉద్యోగాలు పోతున్నాయి. దీంట్లో రకరకాలైనటువంటి కారణాలు. ఒకటి ట్రంప్ తీసుకున్న టారిఫ్ల నిర్ణయాల వల్ల బిజినెస్‌లు తగ్గిపోయి దాని కారణంగా ఆర్థిక సంక్షోభాలు రావటం ఒక ఎత్తు. అటు కెనడా, ఫ్రాన్సు, జర్మనీ, జపాన్ ఇట్లాంటి చోట్ల కూడా యూరప్ సమాజం అంతా కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. దాని ఫలితాలు ఒకవైపు వస్తున్నాయి. దాంతోపాటు అక్కడ అన్రెస్ట్ పెరిగిపోయింది. చొరబాటుదారులు, శరణార్థులు రావడం, వాళ్ళ చేసిన దుష్కృత్యాల కారణంగా అక్కడున్న ప్రజలు తిరగబడుతుంటే ఆ ఇంపాక్ట్ మన వాళ్ళ మీద కూడా పడుతుంది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ సంపాదించుకున్న రూపాయలు మన దేశానికి పంపించుకుంటారు. ప్లస్ ఈ మధ్యకాలంలో మన వాళ్ళు అక్కడ రాజకీయ కార్యకలాపాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏది వీళ్ళ అభిమానుల హీరోల గురించి ఉద్యమ సరదాలు ఇవన్నీ చేయటం, దాని మీద అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వచ్చినటువంటి కోపం, దాంతో ఐర్లాండ్ లాంటి దేశాల్లో కూడా భారతీయులకు వ్యతిరేకంగా జనాలు తిట్టిపోయడాలు ఇట్లాంటివి చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో జరిగిన చూస్తున్నాం. ఇట్లాంటివన్నీ అవన్నీ ఒక పరంగా ఓ రకంగా అక్కడ పెద్ద సంస్థల వాళ్ళు ఆగుతున్నటువంటిది కొత్తగా తీసుకోవడానికి మన వాళ్ళు భయపడి ఆగుతున్నదేమో అమెరికా లాంటి చోట్ల అవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ద్వారా పోతున్నటువంటి ఉద్యోగాలు ఎక్కువగా మన వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు కోడింగ్ వ్యవస్థే మన వాళ్ళకి ఒక రకంగా కూడబెట్టింది, ఒక రకంగా మన వాళ్ళు డెవలప్ చేసింది, ప్రపంచం అంతా తిప్పింది. ఇప్పుడు ఆ కోడింగ్ వ్యవస్థే పతనమవుతున్నటువంటి వేళ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 10% ఐటీ సెక్టార్ హైరింగ్స్ జూలై, ఆగస్టు మధ్యన ఎవరినైతే ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటారో అందులో 100 మందిని ఇదివరకు తీసుకుంటే ఇప్పుడు 90 మందిని తీసుకున్నారు. 10% డౌన్ అయిందట. వాస్తవంగా టెక్ జాబ్స్ క్వార్టర్కి 2-3% డౌన్ అవ్వడం, అప్ అవ్వడం నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా 10% డౌన్ అయ్యింది అన్నటువంటిది ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఓవరాల్ హైరింగ్ వచ్చేటప్పటికి మార్చి క్వార్టర్తో పోల్చుకుంటే ఇప్పుడు 72% ఉందంటే 28% తగ్గింది అన్నట్టు లెక్కలు చెప్తున్నారు.